ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. గణేష్ వీడియో. ఈ వీడియో అనేది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఇది నేను 3 డేస్, 4 డేస్ బ్యాకే చేసిన ఈ వీడియో. బాగొచ్చింది. సేమ్ ఇదే టైప్‌లో మీ సొంత ఫోటోస్ తోటైనా లేకపోతే అదర్ గాడ్ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. నేను మన ఫోటోతోటి కూడా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇంకోటి శ్రీకృష్ణ వీడియో కూడా చేసిన. ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. దానికంటే ముందు నచ్చితే లైక్ చేయండి. డెమో చూడండి. నేను చెప్పాను గదా మీకు. ఇక్కడ కూడా చూపిస్తాను చూసుకోండి వీడియో అనేది. వీడియో అయితే చాలా బాగుంటది. డెఫినెట్‌లీ మీరు చూడగానే ఇంప్రెస్ అవుతారు. ఓకే. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. మీరు దీంట్లో గణేష్ ఫోటోస్ అయినా పెట్టుకోండి. అంటే ఉన్నాయి కాబట్టి గణేష్ వీడియో మీరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇదే వీడియో టెలిగ్రామ్‌లో పెడతాను. యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వేరే వాళ్ళ ఫోటో పెడదామని అనుకుంటే పెట్టుకోండి బాగుంటది. ఇప్పుడు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బాగుంటది. ట్రై చేయండి. ఈరోజు చేసి మీరు పెట్టుకోనికి బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకే. ఎందుకంటే మీకు ఒక ఐడియా అయితే ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను పెట్టే వీడియో కన్నా మీరు చేసి అంటే మన వీడియోసే మీరు చేసి పెడితే నెక్స్ట్ లెవెల్‌లో రీచ్ వస్తది. ఎందుకంటే ఒక్కొక్కరు 100,000, 200,000, 300,000, 500,000 లైక్స్ వస్తూనే ఉన్న మన వీడియోలో మనకు రీచ్ రాదు కానీ వాళ్ళకొస్తుంది. నో ప్రాబ్లమ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు నా కష్టానికి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు మీకైతే ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను. అది కూడా గణేష్ ప్రాజెక్ట్. ఆ గణేష్ ప్రాజెక్ట్‌లో కొన్ని ఫోటోస్ అయితే రిమూవ్ చేసిన. ఎందుకు రిమూవ్ చేశానంటే మెంబర్‌షిప్ వల్ల మొత్తం 24 ఎంబీ, 25 ఎంబీ అవుతుంది కాబట్టి అది మొత్తం రిమూవ్ చేసిన. కొన్ని ఉన్నాయి. కొన్ని రిమూవ్ చేసిన కాబట్టి ఆ గణేష్ పీఎన్‌జీ మీకైతే డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. చెక్ చేసుకోండి. మొత్తం 15 పీఎన్‌జీస్ వరకు ఇచ్చాను. 15 14 ఉండొచ్చు. మనకు కావాల్సింది కూడా అంతే. ఒకవేళ వేరే ఫోటో యూజ్ చేద్దామని అనుకుంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇందులో నల్ యానిమేషన్ గురించి కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. ఎందుకంటే చాలామంది ఈ బాధ అయితే ఉంది నాకైతే డెఫినెట్‌లీ. ఎందుకు ట్యుటోరియల్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయననంటే ఈ ట్యుటోరియల్ ఎట్లా ఉంటదంటే చూసేవాళ్ళు ఇప్పుడు 100 మెంబర్స్‌లో ఒకరు మాత్రమే వీడియో మొత్తం చూస్తారు. 99% ఇప్పుడు ఎవరు చూడరు నాకు ఐడియా ఉన్నంత వరకు. ప్రీసెట్ కోసమే వస్తారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అంత కష్టపడి చేసిన వీడియోకి కూడా రీచ్ రాకపోతే ప్రాబ్లమ్ అయితది. యూట్యూబ్ మనం ఏదైనా ఒక వీడియో లాంగ్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు వాచ్ టైమ్ ఉంటే కూడా బాగుంటది. రీచ్ కూడా బాగుంటది. అంత కష్టపడిన తర్వాత మళ్ళీ పడతాను. అందుకోసం ఎక్కువ ఇది చేయను. కాబట్టి మీకు ప్రీసెట్ ఇష్టం కాబట్టి ప్రీసెట్ యూజ్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా 07 ఉంటది. దాని తర్వాత సెప్టెంబర్ గణేష్ చతుర్థి అని ఉంటది. ఇందులో నేను ఇంతకుముందే చెప్పాను బర్త్‌డేకి అయితే చాలా బాగుంటది. శ్రీకృష్ణాష్టమి కూడా ఉంది కాబట్టి ట్రై చేయండి. మీకి మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అలా ఉంటది. నేను వీలుంటే పెడతాను. ఈ శ్రీకృష్ణాష్టమికి ఇదే వీడియో పెడతాను. ఇన్‌స్టాగ్రామ్‌లో చెక్ చేసుకోండి ఒకసారి. ఈ యానిమేషన్‌తో ఉన్న వీడియోనే పెడతాను. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు చూసుకుంటే ఇలాగైతే ఉంటది. ఏందంటే ఇందులో ఫోటో చేంజ్ చేసుకోవాలంటే ఏం లేదు. గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటోస్ ఉంది. ఈ ఫోటోని రిమూవ్ చేయకండి. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్. రిమూవ్ చేసినా నో ప్రాబ్లమ్. కాపీ లేయర్ చేసుకోండి. ఎందుకంటే దీనికి షాడో కూడా ఉంటది. ఓకే. ఇప్పుడు బాయ్ అయినా ఎవరైనా ఫోటో పెడదామని అనుకుంటే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి లైటింగ్‌లోకెళ్ళి పేస్ట్ చేయండి. దీన్ని మీరు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. మీకు తగ్గట్టు లేకపోతే ఈ వైఫ్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఓకే. యాంగిల్ చేంజ్ చేసిన తర్వాత ఇలా చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకేనా? ఇది ఇలాగే ఉంటది. మొత్తం ఉంటది. కానీ ఇందులో ఒక ప్రాబ్లమ్ కూడా ఉంటది. ఈ గ్రూప్ అనేది తక్కువనే వచ్చింది. ఇక్కడ చూడండి. దీన్ని ఎండింగ్ వరకు జరుపుకోండి. మళ్ళీ ఇక్కడ కనిపిస్తవద్దు. ఒకవేళ బ్యాక్ సైడ్‌లో ఉన్న కలర్ ఉంది కదా! యెల్లో కలర్. టెక్స్ట్‌లో కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఈ ఎఫెక్ట్ ఉంది కదా! ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే ఇందులో మీరు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? కనిపిస్తుందా మీకు చేంజ్ అవుతుంది కలర్. కాబట్టి నేను వైట్ కలర్ పెడుతున్నాను. బ్లాక్ అండ్ వైట్ ఇలా. ఆ డ్రెస్ కలర్‌ని మ్యాచింగ్ బట్టి చేంజ్ అయింది. కలర్ కూడా చేంజ్ అయింది. దీనికి షాడో కూడా ఉంటది. షాడో కూడా మర్చిపోయాను. టెక్స్ట్ కింద షాడో ఉంటది. చూసుకోండి షాడో అనేది. షాడో మీ డ్రెస్ కలర్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలాగైతే ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఎండింగ్‌లో కొన్ని ఫోటోస్ లేవు. కొంచెం చూసుకోండి. ఫోటోస్ నేనే తీసేసిన. ఓకే. మీరు చూసుకోండి. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.